ఆచి చికెన్ మసాలా. ఏపీలో డిఎస్సి నియామకాలపై పొలిటికల్ వార్ జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన డిఎస్సి నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆరోపిస్తుంది. లక్షల మంది నిరుద్యోగుల నమ్మకాన్ని ప్రభుత్వం వమ్ము చేసిందని వైసీపీ విమర్శిస్తుంది. ఈ విమర్శలు కూటమి సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీకి సవాల్ విసిరారు. ఇలా రెండు పార్టీల మధ్య డిఎస్సి లొల్లి తారాస్థాయికి చేరిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నియామకాలపై రాజకీయ రచ్చ నడుస్తుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వారు కంటిన్యూ అవుతుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. అయితే స్పోర్ట్స్ కోటా కింద జరిగిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భారీ అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్ష వైసీపీ సంచలన ఆరోపణలు చేస్తుంది. ఈ పోస్టుల కేటాయింపులో కమ్మ వర్గానికి కొమ్ము కాసారనే సరికొత్త కుల సమీకరణాల కోణాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరం నుంచి అడుగుతున్నానని, దమ్ముంటే డిఎస్సిపై చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. వైసీపీ నేతల్లా తాము బురద జల్లి పారిపోమన్న లోకేష్ డిఎస్సి గురించి ఎలాంటి అనుమానాలు ఉన్నా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు. దౌర్భాగ్య స్థితి అంటే 2014 నుంచి 19 ఇట్లనే వాళ్ళు ఏం చెప్పారంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరినీ డిఎస్పీ చేశారు. ఆనాడు ప్రజలు నమ్మారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము శాసనసభ సాక్షిగా ప్రశ్న అడిగాం, ఎంతమంది డిఎస్పీలు ఆ సామాజిక వర్గం చెందిన వాళ్ళని ప్రమోట్ చేశారు. తిరిగి చూస్తే 4-5% ఉంది. మళ్ళీ ఆ రోజు అబద్ధం చెప్పినట్టే కదా వాళ్ళు. ఇప్పుడు కావాలని ఒక పెయిడ్ బ్యాచ్ పెట్టుకున్నాడు. ఒక రిటైర్డ్ పనికిమాల ఐఏఎస్ వస్తారు. ఆయన రాష్ట్రానికి ఎలాంటి పని చేయని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటా కింద ఇస్తానన్నారు. ఇప్పుడు మేము బయట పెట్టి ఆ మనిషి ఎక్కడున్నాడు? క్షమాపణ చెప్పాలి కదా, చెప్పమనండి. ఇప్పుడని అంటే అబద్ధాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. మీ ఇక్కడ నుంచి ఉన్నా కరెక్ట్గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. వాస్తవానికి కొంతమంది అభ్యర్థులకు టెట్ అర్హత లేకపోయినా స్పోర్ట్స్ కోటా కింద పోస్టులు కేటాయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై తీవ్ర దుమారం రేగడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. టెట్ లేని వారికి పోస్టులు ఇవ్వలేదని, నిబంధనల ప్రకారమే భర్తీలు జరుగుతున్నాయని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. కానీ అధికార కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందని, పోస్టుల భర్తీలో భారీ అవకతవకలు జరిగాయని వైసీపీ ఆరోపించింది. తాము అధికారంలోకి రాగానే గతంలో ఎన్నడూ లేని విధంగా పారదర్శకంగా డిఎస్సిని చేపడుతున్నామని ప్రకటించింది. ఈ వివాదాల నడుమ రెండు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకోవడంతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అంతకుముందు ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే డిఎస్సి నియామకాల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. లక్షల మంది నమ్మకాన్ని వమ్ము చేశారని మండిపడ్డారు. తామే 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని, ఆ తర్వాత 16,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి పోస్టుల భర్తీ ఆలస్యం చేశారన్నారు. డిఎస్సిలో అక్రమాలతో ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారని మండిపడ్డారు. అధికారం వచ్చాక తొలి సంతకం పేరుతోనే డ్రామాలు చేశారన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు కనుక తగిలిస్తే కనిపించేది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూసినా, ఈ 2 ఏళ్లలో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు చూసినా, తానిచ్చిన మేనిఫెస్టో హామీలు ఇంకా లోతుగా చూసినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపించేది ఇవే. ఇక డిఎస్సి అక్రమాలపై వైఎస్ జగన్ ఆరోపణలకు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డిఎస్సి నియామకాలపై తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలో ఉండి మరీ ఛాలెంజ్ చేశారు. డిఎస్సిపై అనుమానాలుంటే సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్నా, సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్నవాళ్ళు చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సి నియామకాలు ఆపలేరు. మేం సాక్షి క్యాలెండర్ కాకుండా నిజమైన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని ప్రకటించారు. పులివెందుల ఎమ్మెల్యే బెంగళూరు, హైదరాబాద్ వీడి ఏపీ వైపు చూస్తే అభివృద్ధి కనిపిస్తుందని మంత్రి లోకేష్ సెటైర్లు వేశారు. మేము సాక్షి క్యాలెండర్ ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. దయచేసి నిరుద్యోగ యువకులు చెప్తున్నా, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్. ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశాం. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన, నా పైన ఉంది. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోతే సబర్వాల్ జడ్జిమెంట్ అనేది ఉంది.
ఆ జడ్జిమెంట్ అడ్డంగా పెట్టుకుని ఈ వైకాపా పార్టీ మన కోర్టులో వేసి స్టే తీసుకొస్తారు. ఈ వైకాపా పార్టీకి చెందిన నాయకులే 240 కేసులు వేశారు స్వామి. 240 కేసులు వేశారు. దాంట్లో 43 కేసులు ఇప్పటికీ కోర్టు డిస్మిస్ చేసింది. మిగతా అంతా హియరింగ్ చేసింది. నేను పారదర్శకంగా నడిపించాం. మా డిపార్ట్మెంట్ పారదర్శకంగా నడిపించింది. నాకు ఎలాంటి మరోవైపు మంత్రి నారా లోకేష్ కు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు సవాల్ విసిరారు. డిఎస్సీలు అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధమంటూ ప్రకటించారు. తాడేపల్లి భరతమాత విగ్రహం వద్దకు చేరుకున్న మహిళా నేతలు లక్ష్మీ పార్వతి, శ్యామల, నాగమల్లేశ్వరి, జమ్మలమడక నాగమణి, మంజరి చౌదరి లోకేష్ స్థాయికి జగన్ అవసరం లేదని తమతో చర్చించే దమ్ముందా అంటూ సవాల్ చేశారు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అడిగిన డిఎస్సీకి సంబంధించిన ఏ ఒక్క ప్రశ్నకైనా మీ దగ్గర సమాధానం ఉందా? పేపర్ లీకేజ్ లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, డిఫాక్టో సీఎం, మీ దగ్గర దానికి ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేదు. కానీ మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతారా? మరి ఏది సవాల్ విసిన వాళ్ళు ఇక్కడ ఉండాలి కదా. వచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి గారు కౌన్సిల్ మా పార్టీలో మహిళలు కాదు, మహిళా కార్యకర్తలు కాదు, వాళ్ళు నేను అడుగుతున్న మిమ్మల్ని ప్రశ్నలు అసలు ఒక్క ప్రశ్న కన్నా మీ దగ్గర సమాధానం ఉంటే ఓపెన్ ఛాలెంజ్. మేము ఇక్కడే ఉంటాం, ఇలాగా పారిపోము, ఇక్కడే ఉంటాము, భారతమాత విగ్రహం దగ్గర ఇక్కడే ఉంటాము, మీరు రండి మనం మాట్లాడుకుంటాం. ఇలా రెండు పార్టీల నేతలు సవాళ్ల మీద సవాలు విసురుకుంటుండడంతో ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. మొత్తం మీద డిఎస్సీ ఉద్యోగాల భర్తీపై నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. చూడాలి మరి ఈ గొడవ ఇంకెంత దూరం వెళ్తుందో.